తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మపరం ఆప్నోతి పురుషః. కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని నిబద్ధతతో చెయ్యాలి. ఎందుకంటే ఆసక్తి రహితంగా కర్మ చేసే వ్యక్తి చివరికి పరమాత్మస్థితిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఈ భగవద్గీత శ్లోకం మనకు కర్మలో ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయడం ఎంత ముఖ్యమో బోధిస్తుంది. మన కర్తవ్యాన్ని నిస్వార్థభావంతో సత్యనిష్టగా ఫలాపేక్ష లేకుండా చేయమని సూచిస్తుంది. ఇలా చేస్తే మనకు అనితర శాంతి, మనశ్శాంతి లభిస్తాయి. చివరికి ఆధ్యాత్మిక విముక్తి పొందగలుగుతాము. ఈ శ్లోకం మనకు నిష్కామ కర్మయోగమంటే ఏమిటో నేర్పుతుంది. అంటే మన పనిని దేవుని సేవగా, ఇతరుల మేలు కోసం ఫలాన్ని ఆశించకుండా చెయ్యడం.